నమస్కారం. అసలు అరుణాచల్ ప్రదేశ్ లో ఏమైతుంది? మన ఇండియా ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ టిబెట్ తోటి బార్డర్ పంచుకుంటుంది. అసలు టిబెట్ మొదట ఒక సపరేట్ దేశం ఉండేది. దాన్ని చైనా ఆక్రమించి చైనా భూభాగం చేసుకుంది. చైనా భూభాగం చేసుకున్నందుకు మనకు బార్డర్ వచ్చింది అరుణాచల్ ప్రదేశ్ తోటి. ఫస్ట్ టిబెట్ ని మళ్ళా అక్షయ్ చిన్ ఈ రెండుటిని చైనా కబ్జా చేసింది. ఫస్ట్ తన భూభాగంలోకి తీసుకుంది. దాని తర్వాత కొన్ని చర్చలు జరిపి అరుణాచల్ ప్రదేశ్ ఇచ్చింది, కానీ అక్షయ్ చిన్ ఇయ్యలేదు. ఆడికి మనం కాంప్రమైజ్ అయిపోయి ఎంత ఇచ్చారో అంతకాడికి మొత్తం అక్షయ్ చిన్ కాడ ఫెన్సింగ్ చేసింది. కానీ అరుణాచల్ ప్రదేశ్ కాడ చేయలేదు. అరుణాచల్ ప్రదేశ్ కాడ ఫెన్సింగ్ వేద్దామంటే చైనా వాళ్ళు ఏమంటారు అంటే సరే తర్వాత వేద్దాం, అప్పుడు వేద్దాం, ఇప్పుడు వేద్దాం అని అంటారు. కానీ ఇప్పటికి కూడా ఇంకా ఫెన్సింగ్ లేదు. అయితే 2017లో చైనా మన అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని గ్రామాల పేర్లు చేంజ్ చేసింది. దాని తర్వాత మళ్ళా 2023లో కూడా ఒక 100 గ్రామాల పేర్లు చేంజ్ చేసింది. మరి ఇండియా వాళ్ళు ఏమనలేదు దానికి కూడా. అయితే మొన్న 2026లో మొన్న ఏమైందంటే ఇండియా వాళ్ళు మన అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది కదా, మన పేర్లు మనమే పెట్టుకొని, అంటే కొన్ని చేంజ్ చేసింది అవి చేంజ్ చేసుకుని మళ్ళీ మన పేర్లు పెట్టుకొని చైనా భూభాగంలోకి పోయి కూడా కొన్ని గ్రామాల పేర్లు మన పేర్లు పెట్టి, దానికి చైనా కొంచెం కోపంతో ఉంది. ఎందుకంటే మా భూభాగంలోకి వచ్చి మీరు మీ పేర్లు పెట్టుకున్నారు, అయితే ఇన్ని రోజులు మనమే పెట్టుకురుగా, మన వాళ్ళు ఏమనలేరు. అయినా కూడా ఇప్పుడు మనం అటాక్ చేసినాం ఇప్పుడు. అయితే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కోపం వచ్చింది. యూఎన్ లో కూడా మీరు ఎట్లా పెట్టుకుంటారు, మీరు అది ఎట్లా చేస్తారు, ఇది ఎట్లా చేస్తారు అని. వాళ్ళ మెయిన్ గా వాళ్ళ ఎజెండా ఏంటంటే ఒక 20 సంవత్సరాల దాకా ఇట్లే పెడతారు. 20 సంవత్సరాల దాకా పేర్లు పెట్టి 20 సంవత్సరాల నాటికి యూఎన్ లో పోయి మాట్లాడతారు. మీరు 20 సంవత్సరాలు ఏమనలేరు, ఇప్పుడు ఎందుకు అంటారు, 20 సంవత్సరాల వస్తుంది మా ఊరి పేర్లే ఉంది, ఇది మాది అని అంటారు. మెయిన్ గా అట్లా అరుణాచల్ ప్రదేశ్ ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు అంటే, అరుణాచల్ ప్రదేశ్ మొత్తం బ్రహ్మపుత్ర నది వాటర్ మొత్తం అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని స్టోరేజ్ అన్నమాట, కొన్ని స్టోరేజ్. ఇంకోటి ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ లో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. అక్కడ గోల్డ్ నిల్వలు కూడా ఉన్నాయని అంటారు. అది ఎంత నిజమో గోల్డ్ నిల్వలు తెలియదు, కానీ రేర్ ఎర్త్ మినరల్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. వాటర్ కూడా వచ్చి స్టోరేజ్. వాటర్ ఎందుకు గురించి అంటే డేటా సెంటర్ పెట్టాలంటే వాటర్ మెయిన్. ఆ వాటర్ ని డేటా సెంటర్ చాలా అవసరం. ప్యూర్ వాటర్ కదా అవి, దాని గురించి చాలా అవసరం. చైనా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, వరల్డ్కే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ప్రజెంట్. దానికి చాలా వాటర్ అవసరం పడుతుంది. అందువల్ల చైనా వాటర్ కోరుకుంటుంది. కొన్ని ఇండియాకి కూడా బాగానే వస్తాయి. ఇండియాకి ఎన్ని కాలం వస్తాయంటే ఫ్లడ్స్ వచ్చినా వస్తాయి మలయాళంలో. అందు గురించి వాళ్ళు ఒక పెద్ద డ్యామ్ కూడా కడుతుంది. ఆ డ్యామ్ గురించి మనం తర్వాత మాట్లాడాలి. ఆ డ్యామ్ ఎట్లాంటి డ్యామ్ అంటే వరల్డ్ ఇంతవరకు ఎవరు కట్టలేదు, వరల్డ్ నెంబర్ 1 డ్యామ్ కడుతుంది. దాని గురించి మనం ఇంకో సపరేట్ వీడియోలో మాట్లాడుతున్నాం. కానీ అయితే అది అరుణాచల్ ప్రదేశ్ లో చేస్తుంది. మన జయశంకర్ గారు పోయి మాట్లాడారు, ఏంది మీరు ఇన్ని రోజులు మీరేమన్నా మేమేమనలేదు, మేము ఇప్పుడు ఒక్కసారి అంటే మీకు అలాగే కోపం వస్తుంది ఎందుకు అని పోయి మాట్లాడారు. మన వాళ్ళని కూడా తప్ప, ఎందుకంటే ముంగటి పోయి మాట్లాడారు. కానీ తప్పు కూడా అందుకే రాదు, ఎందుకంటే వాళ్ళు ప్రతి సంవత్సరానికి ముంగటికి వస్తారు. చైనా ఎవరు ఏమంటలేదు. ఇంకోటి ఏంటంటే చైనాకి మనకు ఒక అగ్రిమెంట్ ఉంది. అదేంటంటే చైనాకి మనకు మన వాళ్ళు అంటే యుద్ధం అవుతుంటుంది, అంటే పెద్ద కాదు మామూలుగా. అయితే ప్రాణాలు పోతాయని మన అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారంటే, అసలు ఎప్పుడు యుద్ధం వచ్చినా కూడా మనకు బార్డర్లో ఎవరు కూడా, మీరు కూడా ఆయుధాలు పట్టుకోవచ్చు, మేము కూడా ఆయుధాలు పట్టుకోవచ్చు, చేతితోటే వేసుకోవాలని ఒక అగ్రిమెంట్ రాసుకుంది. దానివల్ల కూడా కొన్ని ప్రాణాలు కాపాడిన వాళ్ళు మేము. ఇది కూడా ఒక మనకు ప్లస్. ఇది అరుణాచల్ ప్రదేశ్ లో జరుగుతుంది. నమస్కారం. జై భారత్, జై హింద్.